మీ జీవితంలో సంపాదన బాగున్నా ఏదో ఒక రూపంలో అప్పులు చుట్టుముడుతున్నాయా? ఎంత కష్టపడినా అప్పులో ఊబి నుండి బయటపడలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన 18 పురాణాలలో ఒకటైన శివ పురాణంలో అప్పుల బాధ నుండి శాశ్వతంగా విముక్తి పొందడానికి ఒక అద్భుతమైన పరిహారం చెప్పబడింది. కేవలం కొద్ది రోజుల్లోనే మీ అప్పులన్నీ తీరిపోయే మార్గాన్ని చూపించే ఈ రహస్య పరిహారం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పు అనేది మనిషి ప్రశాంతతను, నిద్రను దూరం చేస్తుందండి. జాతకంలో గ్రహదోషాలున్నప్పుడు లేదా లక్ష్మీ కటాక్షం లోపించినప్పుడు మనం ఎంత ప్రయత్నించినా అప్పులు పెరిగిపోతూనే ఉంటాయి. ఆ బోలాశంకరుడి దయ ఉంటే ఎంతటి దరిద్రాన్నైనా తొలగించుకోవచ్చు. శివపురాణంలోని కోటి రుద్ర సంహిత ప్రకారం ఆ పరమశివుడిని రుణముక్తేశ్వరుడు అని పిలుస్తారు. ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మీకు కావలసినవి కేవలం ఇవే: ఒక రాగి లేదా ఇత్తడి చెంబు, శుభ్రమైన నీరు లేదా గంగాజలం, కొద్దిగా అక్షింతలు, 5 లేదా 11 నల్ల నువ్వులు, ఒక బిల్వపత్రం. ఈ పరిహారాన్ని సోమవారం రోజున లేదా ప్రదోష సమయంలో స్టార్ట్ చేయాలి. ప్రదోష సమయం అంటే సాయంత్రం 4:30 నుండి 6 గంటల మధ్య సమయం. శివరాత్రి లేదా మాస శివరాత్రి రోజున ప్రారంభిస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. రెండవ నియమం: ఉదయాన లేదా సాయంత్రాన తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. మూడవ నియమం: రాగి చెంబులో నీటిని తీసుకోండి, అందులో అక్షింతలు, నల్ల నువ్వులు వేసుకోండి. నాలుగవ నియమం: ఇప్పుడు మీ కుడి చేతిలో మారేడు దళాన్ని పట్టుకొని మీ మనసులో ఉన్న అప్పుల బాధను, మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ఆ పరమశివుణ్ణి వేడుకోండి. ఐదవ నియమం: ఈ మారేడు దళాన్ని శివలింగంపై సమర్పించి మీరు తెచ్చుకున్న అక్షింతలు, నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నంతసేపు లేదా అభిషేకం పూర్తయిన తర్వాత శివాలయంలో కూర్చుని ఈ కింది మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు పఠించాలి. ఓం రుణముక్తేశ్వరాయ నమః లేదా ఓం నమ శివాయ. శివపురాణం ప్రకారం రుణముక్తేశ్వర రూపాన్ని ధ్యానించడం వల్ల కుబేరుడికి సైతం ఐశ్వర్యం సిద్ధించిందని పురాణాలు చెబుతున్నాయి. ఎన్ని రోజులు చేయాలి? ఈ పరిహారాన్ని క్రమం తప్పకుండా 5 సోమవారాలు లేదా 7 సోమవారాలు చేయాలి. మధ్యలో మహిళలు చేయలేకపోతే అప్పటి వరకు ఆపేసి ఆ తర్వాత వారం నుండి కొనసాగించవచ్చు. ఈ పరిహారం చేసే రోజుల్లో ఇంట్లో ఎలాంటి గొడవలు పడకండి. మద్యం, మాంసానికి దూరంగా ఉండండి. చూశారు కదా, శివపురాణంలో చెప్పిన ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఉన్న పెద్ద అప్పుల సమస్యను సైతం దూరం చేస్తుంది. పరిహారంతో పాటు మీ వంతు కష్టాన్ని నమ్ముకొని ముందడుగేయండి. ఆ బోలాశంకరుడి అనుగ్రహంతో మీకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరిహారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని రాయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.